ఎపిస్టన్ ఫైల్స్ ఇంపాక్ట్ క్రమక్రమంగా ముదిరిపాకానబడుతుంది. ట్రంప్ అయితే దాన్ని పట్టించుకోవట్లేదు. ట్రంప్ ప్రభుత్వమే అక్కడ రిలీజ్ చేయించింది. వందల కొద్దీ కాదు, లక్షల కొద్దీ పేపర్లు, వేల కొద్దీ వీడియోలు ఇవన్నీ. అదే సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల వాళ్ళు అవి చెక్ చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఓపెన్గా ఆన్లైన్లో పెట్టినటువంటి సందర్భంలో ఇందులో ఇప్పుడు బ్రిటన్కి సంబంధించిన లార్డ్ పీటర్ మాండల్సన్ తాజాగా తను యూకే లేబర్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, ఎపిస్టన్ని కలవటం, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, అక్కడ ఎంజాయ్ చేశాడు అని ఆయన మీద వీడియోలతో సహా వచ్చినటువంటి నేపథ్యంలో తను రాజీనామా చేయడం అన్నటువంటిది కీలకమైంది. అంటే ఎపిస్టన్ ఫైల్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. విదేశాల్లో ప్రభుత్వాల మీద దెబ్బతీస్తుందా, లేకపోతే కనుక పాలన మీద దెబ్బతీస్తుందా, లేదా వ్యక్తులు నాయకుల్ని దెబ్బతీస్తుందా? అంటే ప్రస్తుతానికి నాయకుల్ని దెబ్బతీస్తుంది. అది తర్వాత ప్రభుత్వాలని, పార్టీలని, దేశాలని దెబ్బతీస్తుందా లేదా అన్నటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి అర్థమవుతుంది.